పిల్లలందరూ లేనమ్మా, చిన్న పిల్లలందరూ రండి ఇక్కడికి. సండే స్కూల్ పిల్లలందరూ రావాలి. జాగ్రత్త, వైరు తగలదు. ఎవరైనా వచ్చిన వాళ్ళు వెనకాల కూర్చుంటారు. కెమెరా స్టాండ్ చూసుకొని జాగ్రత్తగా. మిమ్మల్ని అందరిని ఒకసారి పెట్టేవని మాట్లాడుకుంటూ అల్లరి చేయకూడదు. చిన్నోడు ఎదిగిరా ఎదిగిరా మరి సమయంలో దేవుడు మాట విన్నాము. దయచేసి ఎవరు వింటాడో తెలియదు, కూర్చోవాలి. దేవుడి మాటలు శ్రద్ధగా విందాము. మరి మన మధ్యలో గౌరవనీయులు, పెద్దలు, దైవజనులు మరి యశోబన్న గారిని మనం అందరం అభినందన తెలుపుతూ చెప్పడం ద్వారా టేబుల్ పట్టుకో, టేబుల్ హలో హలో ప్రేమన దేవుని వర్లరా, చేరి వచ్చిన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జాను గారికి, మాణిక్యమ్మ గారికి, వారి కుటుంబంలో ఉన్న బిడ్డలందరికీ కూడా సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమణ దేవుని వర్లరా, ప్రార్థన చేసుకొని వాక్యాన్ని విందాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములయ. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇంతవరకు పాటల ద్వారాను, చిన్నబిడ్డలు వాక్యాలు చెప్పటం, కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండి నడిపించిన విధానము కొరకై కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. ఈ సౌండ్ సిస్టమ్ వీటన్నిటిని తండ్రి సిద్ధపరిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి. క్రమముగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి మీ నామానికి మహిమకరముగా ఈ కార్యక్రమం జరుగునట్లు సహాయం చేయండి తండ్రి. చేస్తున్న ఈ కార్యక్రమాన్ని తండ్రి కుటుంబానికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా కూడా ఉన్నట్లు సహాయం చేయమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఏమి నాయన, ఒక్కోసారి బాగా వస్తుంది, మళ్ళీ ఇప్పుడేమో అమ్మింగ్ వస్తుంది. ప్రేమణ దేవుని వర్లరా, మరి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వచ్చిన మీరందరూ కూడా ఎంతో శ్రేష్ఠులు, ధన్యులు. దేనిలో ధన్యులం అండి? మాకు సరిగ్గా ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవటానికి బట్టలు లేవు, తినటానికి తిండి లేదు. ఏదో ఈ క్రిస్టియన్లైన ఈ ప్రాంతంలో భూమి మీద పుట్టాం గనుక కాలాన్ని గడుపుతున్నాము. ఎటువంటి ఆనందము, సంతోషము నా జీవితంలో లేదు అని నిరాశ, నిస్పృహల మధ్య కృంగిపోవాల్సిన అవసరత లేదు. ఒకవేళ కృంగిపోతున్నారేమో, నేటి నుంచి దాన్ని తొలగించుకోవాలి. నీతి ఫలము జీవవృక్షమా. ప్రేమణ దేవుని వల్ల నీతి ఫలము, నీతి అంటే సమాజానికి సరిగ్గా తెలియదు. బైబిల్ని బట్టి నీతి ఏమిటయ్యా అంటే మనం చెప్పగలిగేది దేవుణ్ణి నమ్మటం నీతి, దేవుని మాట నీతి. మనుషుల మాటల్లో అబద్ధాలుంటాయి, మోసాలుంటాయి, కపటం ఉంటుంది. ఎన్నో విధాలుగా మనుషులు మరో మనిషిని మోసగించటానికో, నష్టపరచటానికో, వశపరుచుకోవటానికో, లొంగదీసుకోవటానికో వాడుతూ ఉంటారు.
ఈ నీతిని వృక్ష ఫలం అంటున్నాం. నీతి అంటే దేవుని మాటని, నీతి అంటే దేవుణ్ణి నమ్మటమని తెలుసుకున్నాం. మరి ఫలము అంటే మీ అందరికీ తెలుసు, వాటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం అనునిత్యం మన జీవన విధానంలో, జీవన శైలిలో ఆహారపు అలవాటుగా తీసుకుంటున్నటువంటి ఎన్నో ఫలాలు ఉన్నాయి. అవి దానిమ్మ పండు కావచ్చు, బత్తాయి పండు కావచ్చు, సేనాయి పండు కావచ్చు, యాపిల్ పండు, జామ పండు, అరటి పండు, ఎన్నో ఉన్నాయి. మనము చెప్పలేనన్నిటిని దేవుడు మన కోసం సృష్టించాడు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు నీ జీవిత కాలమంతా కూడా తిన్నా తరగనటువంటి, అయిపోనటువంటి అన్ని ఫలాలను దేవుడు తన పిల్లలమైన మన కోసం ఇచ్చాడు. ప్రేమణ దేవుని వల్ల ఇందులో ఎటువంటి సందేహము లేదు, ఎటువంటి అనాలోచన అవసరం లేదు. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప జీవితాన్ని నీతిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. ఆ నీతిలో నువ్వు ఫలించాలి. ఫలాల గురించి అనగానే మనం తింటున్న ఈ ఫలాల గురించి చెప్తాం అనుకున్నారు, అది కాదు. నువ్వు ఫలించాలి. దేవుడు కూడా నీతిమంతులు ఎలా ఉంటారయ్యా అంటే బైబిల్లో రాయించిన మాట మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు. వృక్షం అంటే చెట్టు, దాని నుంచి ఫలాలు వస్తాయి. నీతిమంతులు ఎలా ఉంటారంట? ఖర్జూర వృక్షము వలె మువ్వవేసి ఎదుగుతారు. ఖర్జూర వృక్షం ఎలా ఎదుగుతుంది? చక్కగా ఆకాశం వైపే చూస్తుంది, ఆకాశం వైపే చూస్తుంది, ఇటు అటు చూడదు. దేవుడుండే ఆకాశం వైపు చూస్తుంది, చక్కగా వెళుతుంది. ఒకవేళ ఏదన్నా తుఫాన్ వచ్చో, గాలివానొచ్చో, చెట్లు వంగిపోయినా మరలా ఈ వంగిన ఈ ఖర్జూరం వృక్షం ఎలా పెరుగుతుంది? ఇలా వంగింది అనుకోండి, ఇలానే వెళ్ళిపోదు, మరలా ఇలా తిరుగుతుంది, పైకి తిరుగుతుంది, ఆకాశం వైపు చూస్తుంది. అంటే మనుషులను కూడా దేవుడు వృక్షాలతో, ఫలాలతో పోలుస్తున్నాడు. అదే కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 12వ వచనం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎలా ఉన్నారంట? మనుషులు ఎలా ఉన్నారు? ఎదిగిన మొక్కలు. మనల్ని కూడా దేవుడు గర్భఫలము అన్నాడు. మీకు అందరికీ తెలిసిన మాటే 127వ కీర్తనలో. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. హాస్పిటల్లో ఎవరన్నా అడ్మిట్ అయి ఉన్నారనుకోండి, ఆరోగ్యం బాగోలేక, వాళ్ళ దగ్గరికి మనం ఏం తీసుకొని వెళ్తాం? ఫ్రూట్స్ తీసుకొని వెళ్తాం, అవునా? ఎందుకు? వాటిల్లో ఆరోగ్యం ఉంది, ఆరోగ్యానికి చాలా మంచిది, ఆ పేషెంట్ త్వరగా కోలుకునేదానికి ఉపయోగపడతాయి. హాస్పిటల్లో ఉన్న వారికి బజ్జీలు, పకోడా ఇలాంటివి కట్టించుకొని పోతారా? అవి తీసుకొని పోతే ఏమవుతుంది? కోలుకునేవాడు కాస్త ఇంకా పేషెంట్ అవుతాడు. చికెను, మటన్ తీసుకొని పోతారా? తీసుకుపోం. అంటే ఫ్రూట్స్ మన శరీరానికి మంచి చేసేవి, ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. ప్రేమణ దేవుని వల్లరా, మనుషులు కూడా చెట్లతో పోలుస్తున్నాడు దేవుడు. మీరు తమ యవ్వన కాలమందు ఎదిగిన కుమారులు ఎలా ఉన్నారంట? ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మనమందరం కూడా ఎదిగిన మొక్కలమా కదా? ఎదిగిన చెట్లమా కదా? తల్లి గర్భములో అందమైన అపురూపమైన ఆకారంతో 2.5-3 కేజీల ఆకారముతో ఈ భూమి మీదకి వచ్చి ఇన్ని సంవత్సరాలు దేవుని దయ వలన, దేవుని కరుణ వలన,
దేవుని దీవెన వలన 60, 70, 80 కేజీల ఆకారాన్ని పెంచుకున్నాం. 100 కేజీల ఆకారాన్ని పెంచుకున్నాం. దేవుని వలన ఎదిగాం. ఎదిగిన మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు ఇంట్లో నీ పెరట్లో ఒక చెట్టు వేసుకున్నావు. చెట్టు వేసిన నువ్వు దానికి రోజు నీళ్లు వేస్తున్నావు, ఎరువు వేస్తున్నావు, పాది చేస్తున్నావు. దాన్ని రోజు గమనిస్తూ ఉన్నావు, చూస్తూ ఉన్నావు. కొంతకాలానికి అది ఏమివ్వాలి? ఫలాలనివ్వాలి. వృక్షం ఫలాలనివ్వాలి. అప్పుడు మనం వేసుకున్న చెట్టు ఫలిస్తే మనకి సంతోషం, ఆనందం. దానికి పువ్వులు వస్తున్నా, పిందెలు వస్తున్నా, కాయలు వస్తున్నా, కాయలు పండినా అవి తినేటప్పుడు కూడా ఆనందమే. ఇది మా చెట్టు నుంచి వచ్చినవి. ఒకరోజు అహోబిలం ప్రాంతంలో లింగారెడ్డి గారు వాళ్ళ ఊర్లో మీటింగ్స్ నిమిత్తమై వెళ్ళాం. 2 రోజులు అక్కడే బాగా భారీగా సభను పెట్టారు. ఆ గ్రామంలో చాలామంది అన్యులు. అక్కడ 2 రోజులు వాక్యాన్ని ప్రకటించాం. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద మామిడి చెట్లు 2 ఉన్నాయి. ఒక చెట్టు ఉంది, 2 ఉన్నాయి. ఒకటి గేటు దగ్గర ఉంది చిన్నది, ఒకటి పెద్దది ఉంది. ఆ చెట్ల నిండా చాలా మామిడికాయలు కాసాయి. వాళ్ళ నాన్నగారు ముసలాయన కష్టపడి వాటిని అన్నిటిని తెంచి మాకు ఇన్ని, వాళ్ళకిన్ని అన్నీ పంపించారు. అవి సుమారు ఒక 10 రోజులు తిన్నాం. మంచి టేస్ట్గా ఉన్నాయి. దేనిలో నుంచి వచ్చాయి? చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి. ఆ మట్టిలో నుంచి వచ్చిన సారమే మామిడి ఫలము, మామిడికాయ. ఆ మట్టిలో నుంచి వచ్చింది అది. మట్టిలో అంతటి తీయటి పదార్థం ఉందా అంటే దేవుడు పెట్టాడు. మట్టిలో నుంచి మాణిక్యం అంటారు చూడండి. ఇక్కడ ఆ మాణిక్యాలు ఉండారో లేరో కానీ దేవుడు పెట్టిన మాణిక్యం, ఒక మామిడి పండు, ఒక అరటి పండు, అన్నీ ప్రతిదీ కూడా మట్టిలో నుంచి రావాలి. వాటిని అన్నిటినీ మనం అనుభవిస్తున్నాం, తింటున్నాం, ఆరగిస్తున్నాం. కానీ అవి ఇచ్చిన దేవుణ్ణి మాత్రం ఆరాధించటం లేదు. థ్యాంక్స్ చెప్పటం లేదు, కృతజ్ఞతలు తెలియజేయటం లేదు. మనం ఎదిగాము అంటే మన తల్లిదండ్రుల దయ వలనో, లేకుంటే నీకై నువ్వు తాడుగట్టి సాగబిక్కుంటేనో ఎదగలేదు. దేవుని దయ వలన, దేవుని యొక్క కృప వలన, ఆయన కరుణ వలనే ఇంకా మనం బ్రతికి ఉన్నాము. ఇంతటి ఆకారాన్ని తెచ్చుకున్నాం. ప్రేమణ దేవుని వలన దేవుని యొక్క నీతి మన జీవితాలలో ఉండాలి. ఆ నీతి ఏమిటంటే ఆయన నమ్మటము నీతి, ఆయన మాటలు నీతి, ఆయన గ్రంథం బైబిలు నీతి మాటలు కలిగింది. నీతి మాటలు చాలామంది చెప్తారా లేదా? చెప్తారు. పాటించటం కష్టం. నీతి సూత్రాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిని పాటించటం కష్టం. చెప్పినవాడు కంటే పాటించిన వాడే గొప్పవాడు. ఇక్కడున్న నేను చెబుతున్నాను, నేను పాటించలేదు. విన్నారు, మీరు కూర్చున్నారు, విన్న మీరు పాటించారనుకో, నాకంటే మీరే గొప్పవారు. ప్రకటించింది నేను కాదు, మీరు గొప్పవారు. దేవుని మాటలు మన జీవితంలో అన్వయించుకొని వాటిని నెరవేర్చేవారముగా మన జీవితం ఉండాలి. సామెతల గ్రంథం చూడండి, మంచి మాట. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30, 31. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. నేను ఈ మాటనే తీసుకున్నాను ఈరోజు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. నీవు నీతిమంతుడు అనుకో, దేవుణ్ణి నమ్ముకున్నావు అనుకో, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఉంటే నీ నుంచి వచ్చే ఫలము ఏంటిదంట? జీవవృక్షం. నీ మాట జీవింపచేసేదిగా ఉండాలి. నీ మాటలో జీవం ఉండాలి. నీ మాటలో మనిషిని బ్రతికించే ఒక అద్భుతమైన జీవవాక్యం ఉండాలి. ఇదిగో అక్కడ చెప్తున్న మాటను మరలా చదవగలిగితే చదవండమ్మా. నీతిమంతులు ఇచ్చు ఫలము
జీవవృక్షము. జ్ఞానము గలవారు, మీరు జ్ఞానవంతులా అయితే చెప్తున్నాడు, జ్ఞానము గలవారు ఇతరులను రక్షింతురు. నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలవైతే జీవవృక్షంగా నువ్వు ఉంటే నువ్వు ఇతరులను రక్షించాలి. నెంబర్ 1. నెంబర్ 2, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. నువ్వు దేవుణ్ణి నమ్మి నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నువ్వు ఉంటే భూమి మీద ప్రతిఫలము పొందుతావు. ఫలము అక్కడ కూడా అదే వాడాడు. నెక్స్ట్, భక్తిహీనులను పాపులను మరీ నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు. వారికి కూడా ఉంది. నువ్వు భక్తిగా లేకుండా నీ ఇష్టానుసారంగా తాగుతూ తిరుగుతూ, నాకు ఎవడు చెప్తాడు, నేను ఎవరి మాట విన్ను, నేను సీతయ్యని, నాకెవడు చెప్పవలసిన అవసరం లేదు, ఆడెంత ఈడెంత ఆమెంత ఈమెంత, నా కాలి గోటికి సరిపోదు, ఇలా లెక్క లేకుండా మాట్లాడుతూ నీ ఇష్టం వచ్చినట్టు తాగి నీ ఇష్టం వచ్చినట్టు నీ దేహాన్ని చెరుపుకొని నువ్వు ఉంటే నీకు కూడా ఎక్కడో కాదు ఈ భూమి మీదనే ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. ఈరోజు తాగి తాగి ఎంతమంది లివర్లు చెడిపోలేదు, గుండెలు చెడిపోలేదు, ఎంతమంది అనారోగ్యం పాలై మంచం బట్టి మంచంలో మూలుగుతూ ఉన్నారు. ఒకప్పుడు విర్రవీగిన వారే ఈరోజు మంచంలో పడుకొని ఆరోగ్యం క్షీణించిపోయి బ్రతుకుతూ ఉన్నారు. ఇదిగో భూమి మీద నీకు ప్రతిఫలం ఉంటుంది. నువ్వు మంచి క్రియ చేస్తే మంచిదానికి, చెడు క్రియ చేస్తే చెడుదానికి, రెండిటికి ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. నెక్స్ట్, భక్తిహీనులు పాపులను మరీ నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. ఈ జ్ఞానమును నువ్వు అన్వయించుకుని నీ జీవితంలో నువ్వు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా మారితే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. లేదా దీన్ని గద్దించి తృణీకరిస్తే, నాకు అవసరం లేదని నెట్టివేస్తే పశుప్రాయుడు అంటుంది. పశుప్రాయుడు. అలాంటి దశలో మనలో ఇక్కడ ఉన్న వారిలో, ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకో. మనల్ని మనం ఆలోచించుకుంటే మన జీవితం ఏంటో మనకు అర్థమైపోతుంది. ప్రేమ దేవుని వల్ల నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము. జీవించి ఉన్న వృక్షం నుంచి ఏమొస్తాయి? ఫలాలు వస్తాయి. ఎండిపోయిన చెట్టు నుంచి, ఎండిపోయిన మొద్దు నుంచి ఫలాలు రావు. ఎండిపోయిన మొద్దుగా ఉన్నావో, ఫలించే జీవవృక్షంగా ఉన్నావో ఒక్కసారి నీ బ్రతుకును నువ్వు ఆలోచించుకో. దేవుళ్ళలోకి ఎంతమందిని నడిపించావు? బాప్తిజం తీసుకున్నావు, బ్రతికేవు. చావులోనికి వెళ్ళవలసిన నువ్వు బ్రతికేవు. బ్రతికిన నువ్వు మరి దేవుని కోసం ఏం చేసావు? ఎంతమందిని బ్రతికించావు? నీతిమంతులు ఎవరయ్యా అంటే బైబిల్ చెప్తుంది. యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవడును మిమ్ములను మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. నువ్వు నీతిమంతుడువా కాదా ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకు? నీతి క్రియలు నీలో ఉంటే నువ్వు నీతిమంతుడివి. నీతి క్రియలు నీలో లేకపోతే, నీతిని జరిగించని వాడు నీతిమంతుడు ఎలా అవుతాడు? దుర్భాష మాట్లాడుతూ, భయంకరంగా తిడుతూ, కొడుతూ, గొడవలు, అల్లర్లు అన్నీ చేసేవాడు ఆడు నీతిమంతుడు కాదు. నీతిని జరిగించేవాడెవరో వారే నీతిమంతులు. ఇది ఈ కార్యక్రమం, ఇది నీతి కార్యం. దేవుణ్ణి ప్రకటించటం, దేవుని మాటలు వినిపించటం, దేవుని మాటలు ప్రజలకు అందింప చేయటం ఈ కుటుంబం చేస్తున్న నీతి కార్యం. మాణిక్యం గారి కుటుంబం చేస్తున్న నీతి కార్యం. మరి నువ్వు చేయవా? నీతి కార్యం నువ్వు చేయవా? నువ్వు నీతిమంతుడివే కదా, నువ్వు నీతిమంతురాలువే కదా. పేరుకే నీతిమంతుడివి, పేరుకే నీతిమంతురాలివి. దేవుణ్ణి మాటలు చెప్పవు, దేవుణ్ణి ప్రకటించవు, ప్రకటించే వారికి సహాయపడవు.
అలాంటప్పుడు నువ్వు నీతిమంతురాలువి నీతిమంతుడివి ఎలా అవుతావు? ఇక్కడ అంటుంది బైబిలు, నీతిని జరిగించేవాడే నీతిమంతుడు. నేను బాప్తిజం తీసుకున్నానండి, నేను దేవుని సంఘములో నాటబడ్డానండి, దేవుని సంఘానికి వస్తున్నానండి, దేవుని సంఘంలో నాటబడ్డాను, దేవుని సంఘంలో సభ్యుణ్ణి సభ్యురాల్ని అని చెప్పుకుంటున్నావు. మరి నీతి కార్యక్రమాలేయి? నీతిని ప్రకటించిన నోవాహు ఏం చేశాడు? తనను తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, తనను తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. భయంకరమైనటువంటి ఆ జలప్రళయములో నుంచి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. నువ్వు నీతిని ప్రకటిస్తే, నీతి కార్యాలు నీలో ఉంటే నువ్వు రక్షింపబడతావు. అలాగే కొర్నేలి సంగతి కూడా మనకు తెలుసు. నీ ధర్మకార్యాలు, నీ నీతి క్రియలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నాయి. మీకు అందరికీ ఇవన్నీ కూడా అనుభవమే, కానీ వాటిని పాటించం. మనకందరికీ వాటి గురించి తెలుసు, కానీ వాటిని పాటించం. అలాంటప్పుడు నీతిమంతులం కాదు, నీతిమంతురాళ్ళం కాదు. పాటిస్తేనే నీతిమంతుడవు, నీతిమంతురాలవు. మరొక మాటను చూద్దాం, చూడండి. యోబు గ్రంథం 35వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. యోబు గ్రంథం 35వ అధ్యాయం 7-8 వచనాలు. నీవు నీతిమంతుడవైనను, అదిగో చెప్తున్నాడు, నేను నీతిమంతుడిని అంటున్నావే, మరి ఆయనకి ఏమన్నా ఇస్తున్నావా? ఆయన నీ చేత ఏమైనా తీసుకొనునా? ఇచ్చావా? దేవుని కోసం ఇచ్చావా? ఏమిచ్చావు? 5 రూపాయలు కానుకేసావు, చిరిగిపోయిన 10 రూపాయలు నోటేసావు. అంతేనా? ఆలోచించండి. నీ చెయ్యి దేవుని దగ్గరికి ఇవ్వటానికి రాదు. ఈ కార్యక్రమం చేయాలి, వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమించి మీకు ఏదో స్నాక్స్ ఏదో ఇవ్వాలి. మరి ఖర్చు ఎక్కడిది? దేవుడిచ్చింది కదా. దేవుని కోసం నువ్వు నీ చెయ్యి చాచి ఇవ్వటానికి నీ మనస్సు ఉందా? కయ్యేను ఏబేలు అర్పణిస్తే ఇచ్చిన అర్పణ చూడలేదు, వాళ్ళిద్దరి లోపల ఉన్న మనస్సును చూశాడు. ఏబేలు అర్పణ స్వీకరించబడిందంటే అది రక్తం కదండి, మాంసం కదండి, అందుకు స్వీకరించాడని కాదు. ఎందుకు స్వీకరించాడంటే హృదయపూర్వకంగా ఇచ్చాడు. ఏబేలు శ్రేష్టమైంది ఇచ్చాడు. నా దేవునికి ఇచ్చేది నేను శ్రేష్టమైంది అయ్యి ఉండాలి, కనుకనే శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు, అంగీకరింపబడింది. ఇక్కడ అంటున్నాడు, చదువమ్మ మరొకసారి. నీవు నీతిమంతుడవైనను, నువ్వు బాప్తిజం తీసుకున్నావా? నీతిమంతుడిగా మార్చబడ్డావా? నీతిమంతురాలుగా మార్చబడ్డావా? మార్చబడిన అయినను ఆయనకు నీవేమిచ్చుచున్నావు? ఆయన నీ చేత ఏమైనాను తీసుకొనునా? నీ వంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును. చెడుకు కూడా ఫలం ఉందా? ఉంది. చెడుకు కూడా ఫలం ఉంది. నువ్వు చెరిపావే వేరే వాళ్ళ పిల్లల్ని, వేరే వారి కుటుంబాన్ని చీల్చావే, నీ కుటుంబం క్షేమంగా ఉంటుందనుకుంటున్నావా? వేరే వారి భార్యను చెరిపావే, వేరే వారి పిల్లలను చెరిపావే, నువ్వు క్షేమంగా ఉంటావనుకుంటున్నావా? నీ పిల్లలు క్షేమంగా ఉంటారనుకుంటున్నావా? ఎవడు కొలిచిన కొలత ప్రకారం వాడికి దేవుడు ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. మర్చిపోకండి, ఎదుటి వారికి ద్రోహం చేసేటప్పుడు ఇది మరలా నాకు వర్తిస్తుంది, నా కుటుంబంలో జరుగుతుంది అని భయం కలిగి, భక్తి కలిగి వాటిని విడిచిపెట్టేసి ఎదుటి వారిని ప్రేమించే వారముగా, గౌరవించే వారముగా ఉండాలి. దేవుని మాటలు అవే. బైబిల్లో రాయబడిన నీతి ఏంటో తెలుసా? భార్యాభర్త ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, భార్యాభర్త ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పెద్దల పట్ల ఎలా ఉండాలి, తోటి సహోదరుల పట్ల ఎలా ఉండాలి, సంఘములో ఎలా ఉండాలి, దైవజనులతో ఎలా ఉండాలి, లోకంలో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా బ్రతకాలో నీతిగా అన్నిటినీ తెలియచేసింది ద బైబిల్. ఈ బైబిల్ మాత్రమే దేవుని నీతి తెలియజేసింది బైబిల్.
మన బ్రతుకులు నీతిగా ఫలిస్తేనే దేవుడు నిన్ను పరలోకానికి చేర్చుకుంటాడు. బాప్తిజం తీసుకోగానే వెళ్ళిపోవు, రొట్టె ద్రాక్షరసం తీసుకోగానే వెళ్ళిపోవు. చాలా క్రియలున్నాయి వాటిల్లో. దేవుని నీతి క్రియలు జరిగించాలి, నువ్వు ఫలించాలి. దేవుడు నిన్ను నాటాడు, దేవుడు నిన్ను నన్ను నాటాడు. నాటిన మనము ఫలించాలి. ఫలించకపోతే నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. మరొక మాటను చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మీరు శ్రేష్టమైన కార్యములను, నేనేం చేయాలనుకుంటున్నావా? నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విద్యలయందు సకల విధములైన అనుభవముతోనూ కూడినదై అంతము వరకు అంతకంతకు అభివృద్ధి పొందవలెనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొని ఉండాలి. యేసుక్రీస్తు కొన్ని నీతి ఫలాలను ఇచ్చాడు, వాటితో నీ హృదయం నిండి ఉండాలి, నీ కుటుంబం నిండి ఉండాలి, నీ మనస్సు నిండి ఉండాలి. నీ హృదయం అంతా యేసుక్రీస్తు ఇచ్చిన నీతి ఫలాలు నింపుకొని ఉండాలి. ఉన్నాయా? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు, నీ దేవుణ్ణి ఆరాధించమన్నాడు, నీ పొరుగువారి అవసరతలు నువ్వు తీర్చు అన్నాడు. ఎన్ని కార్యక్రమాలు చెప్పాడు, ఎన్ని ఫలాలను ఇచ్చాడు మనకి. ఎదుటివారి కోసం ప్రాణం పెట్టమన్నాడు, ఎదుటివారిని చంపమనలేదు. ఇదిగో యేసుక్రీస్తు ఇచ్చిన నీతి ఫలాలు మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు మంచి దేవుడండి, ప్రాణం పెట్టాడండి, రక్తం కార్చాడండి, ఎన్నో మంచి మంచి మాటలు చెప్పాడండి, వ్యభిచారులను క్షమించాడండి, నరహంతకులను క్షమించాడండి, అందరి కోసం ప్రాణం పెట్టాడండి. మంచిదే, నేను విశ్వసించానండి, యేసుక్రీస్తు నిజమైన దేవుడండి, నాకు విశ్వాసం ఉందండి, నేను మారు మనసు పొందానండి, బాప్తిజం తీసుకున్నానండి. కానీ సంఘానికి రానండి, కానీ ఆయన చెప్పిన మాటలు వినండి, అవి నాలో ఉండొద్దండి. నా బ్రతుకు నాదే, యేసుక్రీస్తు మాటలు యేసుక్రీస్తువే. మాటలు మాటలుగానే మిగిలిపోయాయి, ఆయన ఇచ్చిన ఫలాలు ఫలాలుగానే మిగిలిపోయాయి, నీలోనికి రాలేదు, బయట ఉన్నాయి. ఏంటి ఆయన ఇచ్చిన ఫలాలు ఏంటి? చిన్న కుమారుడు సందీప సాత్వికు వాడు చెప్పాడు, పసితనం నుంచి మీ పిల్లలకు వాక్యాన్ని నేర్పిస్తున్నారా? పసితనం నుంచి మీ పిల్లలకు వాక్యాన్ని నేర్పిస్తున్నారా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు నీ పిల్లలకు వాక్యాన్ని గనక నేర్పించకపోతే నువ్వు వారికి అన్యాయం చేసినట్టు, ద్రోహం చేసినట్టు. శత్రువులు ఎక్కడో లేరు, మీరే మీ పిల్లలకు శత్రువులు. మీకు శత్రువులు ఎవరో కాదు, వాడు ఎదిగి పెద్ద అయితే వాడే మీకు శత్రువు అవుతాడు. వాడే ఇంటి మీద గొడవలు తెస్తాడు, వాడే ఇంటి మీదకి అల్లర్లు, తాగుబోతుగా, తిరుగుబోతుగా, తిండుగుబోతుగా, కొట్టువాడిగా ఎన్నో వాడిలోనికి వస్తాయి. వాడికి నువ్వు వాక్యాన్ని నేర్పించాలి. మరి తల్లిదండ్రులు కష్టపడి తబితా దేవకుమార్ ఇద్దరు పిల్లలకు నేర్పిస్తేనే కదా. మాకెక్కడ సమయం ఉందండి, మాకు సమయమే లేదు ఆయన అంటారా? వాళ్ళ చదువులకు పోతున్నారు, మేము మా పనులకు పోతున్నాం. సాయంత్రం వచ్చిన తర్వాత ఒక్క అర్ధగంట భోజనానికి ముందు కానీ లేదా భోంచేసిన తరువాత కానీ కూర్చొని పిల్లలు మీరు కలిసి ప్రార్థన చేసుకొని బైబిల్ తీసి ఒక అధ్యాయం బైబిల్ చదివించి పిల్లల చేత, ఆ పిల్లలకు బైబిల్లో మాటలు, ఇప్పుడు అది సాత్విక్ చెప్పినట్లుగా మీ పిల్లలకు మీరు నేర్పించగలుగుతున్నారా? వాడే నీకు దేవుడిచ్చిన ఫలం. మీ పిల్లలే దేవుడు మీకు ఇచ్చిన ఫలాలు. ఆ ఫలాలను మీరు వ్యర్థం చేస్తున్నారా? వాడు రేపు నీ మీద తిరగబడతాడు, నీ మీదకి లేస్తాడు, మడిమనెత్తుతాడు. ఎందుకు? వాడి పసితనంలో ఉన్నప్పుడు వాడికి నేర్పించవలసిన వాటిని నేర్పించకుండా నువ్వు సినిమాలు పెట్టుకొని, సీరియళ్ళు పెట్టుకొని, టీవీ చూసుకుంటూ పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేసావు. తల్లివేనా నువ్వు? కన్న తల్లివేనా? పాలిచ్చి పెంచిన తల్లివేనా? కష్టపడి పోషించిన తండ్రివేనా? నీ పిల్లల క్షేమం కోరకపోతే నువ్వే వారి శత్రువు అవుతావు, తరువాత వాళ్లే నీకు శత్రువులుగా మారిపోతారు.
నీతి ఫలాలు యేసుక్రీస్తు వారు ఇచ్చాడు, ఫలాలను ఇచ్చాడు. అక్కడ రాయబడింది అదే. యేసుక్రీస్తు వలన పొందుకున్న ఫలాలు ఏంటి? ఆ ఫలాలు గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. యేసుక్రీస్తు ఇచ్చిన ఫలాలు ఏంటి? ఆత్మఫలము, ఆత్మఫలం, ఆత్మఫలాలు. మరి పొందుకున్నారా? ఉన్నాయా నీలో? ఆయన నామంలో బాప్తిజం తీసుకున్నావే, ఆయన రక్తంలో కడగబడ్డావే, ఆయన ద్వారా పాపాలు క్షమించుకున్నావే, పరిశుద్ధుడుగా, పవిత్రాలుగా, నీతిమంతుడిగా మార్చబడ్డామే. మార్చబడ్డ మనం మరి ఆయన చెప్పిన ఫలాలు మనలో ఉన్నవా? ఏంటి అవి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానిగ్రహం ఉన్నాయా? నవరత్నాలని ప్రభుత్వం పెట్టిన నవరత్నాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ నవరత్నాల కంటే 7 నవరత్నాలు ఉన్నాయి. ఏంటి అయ్యి? నవఫలాలు, నవఫలాలు, దేవుడు ఇచ్చిన ఆత్మఫలాలు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానిగ్రహం కలిగి ఉన్నావా? నిగ్రహం లేదు నీకు, ప్రేమ లేదు నీకు, గౌరవం లేదు, మర్యాద లేదు. అలాంటప్పుడు నీలో ఆత్మఫలాలు ఏడ ఉన్నాయి? నాలో ఏమున్నాయంటే బూతులు తిట్టడం ఉన్నాయి. నాలో ఏమున్నాయి? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి వ్యతిరేకమైనవి ఏవేవి ఉన్నాయి? ఆత్మఫలాలు నీలో ఉన్నవా? దేవునికి వ్యతిరేకమైన ఫలాలు నీలో ఉన్నవా? ప్రేమ అస్సలు లేదు. నా పేరు మాత్రం ప్రేమ. పైకి పేరు మాత్రం ప్రేమ, కానీ లోపల మాత్రం శూన్యం. ప్రేమ, దీర్ఘశాంతం, సహించే తత్వం ఉందా? లేదు. ఇవన్నీ నీలో ఉంటేనే నువ్వు ఫలించినట్లు, మనం ఫలించినట్లు. అవి మనలో లేకపోతే నువ్వు ఫలించినట్లు కాదు. యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టి వ్యర్థం, నిన్ను రక్షించుకుని వ్యర్థం, ఆయన రక్తంలో కడిగి వ్యర్థం. నువ్వెందుకంటే ఆఖరికి వెళ్ళేది అగ్నిగుండానికే, అగ్నిగుండానికే. ఇవి లేకపోతే నీవైనా, నేనైనా, ఎవరివైనా అందరం అక్కడికి వెళ్ళవలసిన వారమే ప్రేమణ దేవుని వల్లరా. కనుక ఆత్మఫలాలు, నీతి ఫలం, దేవుడు ఇచ్చు నీతి ఫలం, యేసుక్రీస్తు ద్వారా పొందుకున్న మనం వాటిని మన జీవితంలో ఫలించాలి, అభివృద్ధి చెందాలి. మరొక మాట చూద్దాం, చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధము మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారు. నీతి, జీవం. నీతి దానము పొందువారు జీవము గలవారు. జీవవృక్ష ఫలం. ఎవరు? నీతిని పొందుకున్న నువ్వు సమాజానికి ఒక జీవవృక్ష ఫలంగా ఉండాలి. నీతిని పొందుకున్న నువ్వు, విన్న నువ్వు, అనుభవిస్తున్న నువ్వు సమాజానికి ఒక జీవవృక్ష ఫలంగా ఉండాలి. జీవవృక్ష ఫలంగా ఉండాలి. ఉంటావా? ఉన్నావా? ఆలోచించు. దేవుని యొక్క మాటలు వింటున్న మనం ఎన్ని విన్నా, బెజ్జంబడిన కుండలో పోసిన నీళ్లు ఎన్ని చెమ్ములు పోసినా, ఎన్ని గ్లాసులు పోసినా, ఎన్ని జగ్గులు పోసినా అది నిండదు. ఎందుకు నిండలేదు? నువ్వు గ్లాసంటి గ్లాసు పోస్తున్న కొద్ది కుండ ఏం కావాలి? నిండాలి. నిండటం లేదు అంటే ప్రాబ్లం ఏంటి? దానికి కింద బెజ్జం పడింది, హోలు పడింది, రంధ్రం పడింది. ముందు దాన్ని అరికట్టాలి. ఆ రంధ్రానికి సిమెంట్ వేసి లేదా గమ్ము వేసి దాన్ని కంట్రోల్ చేస్తే అప్పుడు నువ్వు పోయగా నిండుతాయి. బెజ్జం అలానే ఉంటుంది. నేను మాత్రం బెజ్జాన్ని పుడ్చుకోను, నాకున్నవన్నీ ఉండాల. ధూమపానం, మద్యపానం, వ్యభిచారం, దొంగతనం, అబద్ధాలు, మోసాలు ఇవన్నీ ఉండాలి. కానీ నాలో ఫలం రావాలంటే రాదు. అవే ఎక్కువగా హృదయం అంతా నిండిపోతే నీకు ఏడ నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? అందుకే అంటున్నాడు, ఏమన్నాడు? ఇదిగో నీతి దానము పొందువారు జీవము గలవారు. నువ్వు జీవము కలిగి ఉండాలి. దేవుని సంఘములో, దేవుని రాజ్యములో, దేవుని కుటుంబములో
నువ్వు ఒక జీవవృక్ష ఫలంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. నీలో నుంచి ఫలాలు రావాలి. నువ్వు ఎన్ని కుటుంబాలను నడిపించావు దేవుని దగ్గరికి? నువ్వు ఎంతమందిని మార్చావు దేవుని కోసం? నీతి ఫలాలంటే ఎక్కడో సపరేట్గా ఉంటే తెంచుకొని వచ్చే ఈ ఫలాల గురించి కాదు చెప్తుంది. ఒక మనిషికి వాక్యం చెప్పి పాపిని రక్షించటమే నువ్వు దేవునికిచ్చే ఫలం. దేవునికిచ్చే ఫలం జీవవృక్షం. ఆ వచ్చిన వ్యక్తి మారి ఇదిగో దేవుని సేవ చేస్తూ ఫలాలుగా అతను విస్తరిస్తే అతని ద్వారా నీకు కూడా ఫలం ఉంటుంది. నువ్వు దేవుని కోసం బ్రతికితే, మనం దేవుని కోసం బ్రతికితే అలా ఫలించే ఫలాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు అన్న మాట మరొక మాటను చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇదిగో మీరు బహుగా ఫలించటం వల్ల ఏమొస్తుందంట? తండ్రి దేవునికి మహిమ. దేవునికి మహిమ. ఉన్నావా దేవునికి మహిమకరంగా? దేవుని మాటలు ప్రకటించడానికి నీ నోరు వస్తుందా? నీ పెదాలు కదులుతున్నావా? నీ నోట్లో నాలుక సడలుతుందా? లేదు. రాజకీయ నాయకుడి గురించి చెప్పమను, ఓ మా పార్టీ ఇది, మా పార్టీ కార్యకర్తల వాళ్ళు, మా ఎమ్మెల్యేలు ఇళ్ళు, మా ఎంపీలు ఇళ్ళు, ఆయన ఆ ప్రోగ్రాం పెట్టాడు, ఈయన ఈ ప్రోగ్రాం పెట్టాడు. 5 సంవత్సరాల నుంచి అంతంకి అన్ని ప్రోగ్రాలు చెప్పుకుంటూ వస్తావు. అన్ని ప్రోగ్రాలు చెప్పుకుంటూ వస్తావు ఏమేం చేశారు, ఎక్కడెక్కడ చేశారని. కానీ మరి దేవుని గురించి ఉంటే కదా లోపల గుజ్జుందే, మెదడు 1300 గ్రాముల మెదడు నీ తలలో ఉందే, దేవుడు పెట్టాడే. దాన్ని దేనితో నింపావు? ధనాపేక్షతో నింపావు. ఏవేవో తుచ్చమైన కోరికలన్నిటికీ నింపావు. దేవుని వాక్యానికి మాత్రం అవకాశం లేదు. ఎన్నో చెడు తలంపులు నింపుకున్నాం. వాటిని అన్నిటిని తీసివేయాలి. అవి మన మైండ్లో ఉండకూడదు. మన బ్రెయిన్లు వాష్ అవుట్ అవ్వాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి ఇవే నేర్పించారు. సినిమాలు చూసి, సీరియళ్ళు చూసి, సమాజాన్ని చూసి వాటితో నిండిపోయింది. ఫస్ట్ దాన్ని ఖాళీ చేయండి, ఎంప్టీ మైండ్ చేయండి. దానిలోనికి వాక్యాన్ని నింపండి. నువ్వు బాగుంటావు, నీ భార్య బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నీ కుటుంబం దేవుని సన్నిధిలో 3 పువ్వులు 6 కాయలుగా వికసిస్తూ ఉంటుంది, ఫలాలుగా అంటున్నాడు. ఇదిగో నా యందు మీరు ఫలించటం వలన దేవుడు మహిమపరచబడతాడు. యేసుక్రీస్తునందు ఫలిస్తున్నావా? నీ కుటుంబంలో ఫలింపుందా? ఆలోచించండి. లేదు. ఎంత చేసినా చిల్లి సంచిలో వేసిన దాని వలె పోతుందంటే అర్థం ఏంటి? ఏడో సరిగ్గా లేదు. ముందు దాన్ని అరికట్టు. దాన్ని అరికడితే అప్పుడు నీకు ప్రయోజనం ఉంటుంది, నీ కుటుంబానికి ప్రయోజనం ఉంటుంది. బాప్తిజం తీసుకున్నావు, రక్షింపబడ్డావు, కానీ ఫలాలు లేవు. చూస్తున్నాడు, ఈ కుమార్తె బాప్తిజం తీసుకొని ఎన్నాళ్ళు అయింది? నా గురించి ఏం ఆలోచిస్తుంది? నా గురించి ఏమైనా ఆలోచన ఉందా? వాక్యం గురించి వాక్యాన్ని నింపుకుందా? ఉదయాన్నే పిల్లలకి ఏం వండాలి, భర్తకి ఏం పెట్టాలి, టిఫిన్ ఏం చేయాలి, మధ్యాహ్నం భోజనం ఏం చేయాలి, రాత్రికి భోజనం ఏం చేయాలి, బట్టలు ఉతకాలి, కసువు దొబ్బాలి, ఇవన్నీ నింపుకొని వాక్యానికి చోటు లేకుండా ఉన్నావా? అవన్నీ చేయొద్దని అంటలేదు, చెయ్యి. వాటికంటే ముఖ్యమైనది వాక్యం. మొదట ప్రియారిటీ వాక్యానికి ఇవ్వాలి. దేవుడు నీకు యేసుక్రీస్తును పంపించి ప్రాణాన్ని పెట్టించి ఆ కల్వరి శిలువలో రక్తాన్ని కార్చి మనందరి కోసం ప్రాణం పెట్టించింది ఎందుకు? నిన్ను ఒక మొక్కగా నాటుకొని నీ నుంచి ఫలాలు రావాలని, దేవుని ద్రాక్ష తోటలో నువ్వు ఒక అంటుకట్టబడిన నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఉండాలని దేవుడు కోరుకొని నీకోసం ఆయన్ని పంపిస్తే మరి ఏం చేస్తున్నావు? చూస్తున్నాడు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది బాప్తిజం తీసుకొని. ఒక కార్యం అన్నా చేసేవా? ఇది నీతి కార్యం. నీతిమంతుడు కదా, నీతిమంతురాలు కదా, ఒక్క కార్యం అన్నా చేసేవా? దేవుని నీతి కార్యం. బలవంతంగా చెబితే పెట్టించుకోవాలా చాలామంది. అంతే, బలవంతం. ఏందయ్యా మీరు పెట్టించుకోవట్లేదు, పెట్టడం లేదు, కార్యం చేయరా దేవుని నీతి కార్యం అని బలవంతంగా అంటే పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా కాదు, నేను నా దేవుని కోసం ఏం చేయాలి,
నేను నా దేవుని కోసం నెలకొక్క కార్యక్రమం అన్న చేయొద్దా? నెలకొక్కసారన్నా నీ ఇంటి దగ్గర 10 మందిని కూర్చోబెట్టి నువ్వు వాక్యం చెప్పించొద్దా? ఈ నీతి కార్యం జరిగించొద్దా? ఆలోచించు ప్రియ సోదరుడా, సోదరి. నాకేమి ఇవ్వద్దు, నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు నాకు ఇచ్చిన కాడికి, దేవుడిచ్చిన పని కోసం మా జీవితాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడెప్పుడు దేవుని పని ఉంటుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. నువ్వు దేవుని పని చేయడానికి ఎదురు చూడొద్దా? ఈ బాక్సులు, ఈ సౌండ్ సిస్టము, ఈ ప్రొజెక్టరు, ఆ ల్యాప్టాపు, ఈ స్క్రీను, ఇవన్నీ లక్షల రూపాయలు. అయినా డబ్బు ముఖ్యం కాదు, దేవుని మాట ముఖ్యం. నీతి వెళ్ళాలి ప్రజల్లోనికి, నీతిని ప్రకటించాలి. అది మా ధ్యేయం, మా పిల్లల ధ్యేయం. అది క్రైస్ట్ చర్చి పులివెందుల వీళ్ళ యొక్క ధ్యేయం ఏంటి అంటే, ఎలాగైనా మేము తెలుసుకున్న ఈ సత్యాన్ని, మేము పొందుకున్న ఈ నీతిని ఇతరులకు ప్రకటించాలి, అనేకులను దేవుని దగ్గరకు చేర్పించాలి. దేవుడు కోరుకుంటుంది అది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు, లేదు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. ఏమన్నాడు చూడండి, చివరిగా చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారితో ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉంది, అంజూరపు చెట్టు ఉంది. ఒక మనుషుడంటే అక్కడ దేవునితో పోలుస్తున్నాడు. దేవునికి ద్రాక్ష తోట ఉంది, ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. ఒక మనుషుడికి ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోటలో ఏ చెట్లు ఉండాలి? ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లు ఉండాలి. మీకు అరటి తోట ఉంది, అరటి తోటలో ఏ చెట్లు ఉంటాయి? అరటి చెట్లు ఉంటాయి. సీనకాయ తోట ఉంది, సీనకాయ తోటలో సీనకాయ చెట్లు ఉంటాయి. ఇక్కడ ఏ తోట అంటే అది ద్రాక్ష తోట. ద్రాక్ష తోటలో ఏ చెట్టు ఉంది? అంజూరపు చెట్టు ఉంది. ఎందుకు చెప్తున్నాడు అంటే, ఈ లోకమనే ఈ ద్రాక్ష తోటలో ఎంతోమంది ఉన్నారు, అందరూ దేవుని కోసం బ్రతికే వాళ్ళు లేరు. ఈ పులివెందుల్లో ఎన్నో వేల మంది ఉన్నారు, మరి దేవుని కోసం బ్రతికేవాళ్ళు ఎక్కడో అక్కడొకరు అలా ఉన్నారు అంతే. అక్కడొకళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుని కోసం ఈ మాటలు ప్రకటించటానికి కుమారుడు మనీ కానివ్వండి, చిన్న కానివ్వండి, పోయిన ఆదివారం అడిగారు, మా ఇంటి దగ్గర పెట్టాలన్నా అన్నప్పుడు మంచిది నాయన పెడదామని చెప్పి వాళ్ళే వచ్చి అడిగారు. నేనేం బలవంతం చేయలేదు వాళ్ళని. అంటే వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఏం చేయాలనుకున్నారు? నీతి కార్యాన్ని చేయాలి. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో దేవుని యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. అది ఉండకూడని ప్లేస్లో ఉంది. ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లే ఉండాలి, కానీ అంజూరపు చెట్టు ఉంది. పడితే ఉంది కదా, ఉంటే ఉంది కదా, దాన్ని తీసేద్దాం అనుకోలేదు. ఏం చేస్తున్నాడు? ఉంటే ఉంది, దీనికి ఫలాలు వస్తున్నాయా లేదని చెప్పి దాన్ని పరిశీలిస్తున్నాడు. ఈ లోకం అనే పాపపు లోకములో నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఉన్న నిన్ను పరిశీలిస్తున్నాడు దేవుడు. ఏమీ దొరకలేదు గనుక దేవుడు ఇదిగో 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టున పండ్లు వెతుకువచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. నిష్ప్రయోజనం. నువ్వు మొద్దు, ఎండిపోయిన మొద్దు. ఏముంటాయి? ఎండిపోయిన చెట్టు కాయలు ఉంటాయా? ఉండవు. మరి ఎండిపోయిన చెట్టుగా ఉన్నావా, ఫలించే చెట్టుగా ఉన్నావా? బాప్తిజం తీసుకున్నాను అంటున్నావు, రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నావు, సంఘానికి వస్తున్నావు, కానీ ఫలాలు లేవు. అలాంటప్పుడు నిన్ను ఉంచాలా, తీసేయాలా? అక్కడ ఏమంటున్నాడు? దీనిని నరికివేయి, దీని వలన ఈ నేల, ఈ భూమి ఏల వ్యర్థమైపోవలే. ద్రాక్ష తోట యజమాని తోటమాలితో చెప్తున్నాడు. తోటమాలి ఎవరంటే యేసుక్రీస్తు వారు. యజమానుడు ఎవరంటే దేవుడు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? అయ్యా ఇదిగో ఇంకా 1 సంవత్సరం అవకాశం ఇవ్వు. ఎందుకు? నీకోసం ప్రాణం పెట్టాడు కదా, నీకోసం రక్తం కార్చాడు కదా, నీకోసం పరలోకం నుంచి దిగి వచ్చాడు కదా. ఆ సర్వస లోకాన్ని విడిచిపెట్టి వైభవాలతో కూడుకున్నటువంటి లోకాన్ని, బాధలు, రోగాలు, వేదనలు ఏమీ లేని లోకాన్ని, అందమైన అపురూపమైన లోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు కదా. వచ్చిన తోటమాలి యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అయ్యా యజమానుడా, దేవుడా, నా తండ్రి, ఇంకా 1 సంవత్సరం నాకు అవకాశం ఇవ్వు. ఈ తోట చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను, పాది చేస్తాను, నీళ్లు పోస్తాను,
ఫలిస్తుంది. ఇప్పుడు ఇదేంటిది అనుకుంటున్నారు? దేవుడు నీకు ఎరువు వేస్తున్నాడు, పాది చేసి నీళ్లు పోస్తున్నాడు. ఎండిపోయిన మొద్దుగా ఉన్న నువ్వు ఇకనైనా చిగురించి ఫలాలు ఇస్తావని. ఇస్తావా? రేపటి నుంచి ఆలోచిస్తావా? రాత్రి వెళ్ళి పడుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒక ముద్ద దేవుడిచ్చింది తిని చక్కగా పడుకుంటావు కదా. పడుకున్న తరువాత ఆలోచించు, నేనేమి నీతి కార్యం చేశాను? దేవుని కోసం ఎక్కడైనా ఒక కార్యక్రమం చేశానా? కుమార్తె పెళ్లి కోసం లక్షలు ఖర్చు పెట్టావు, కుమారుడి పెళ్లి కోసం లక్షలు ఖర్చు పెట్టావు, ఇంటి కోసం లక్షలు ఖర్చు పెట్టావు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే వేలు ఖర్చు పెట్టావు. తినటానికి ఖర్చు పెడతావు, కట్టుకోవటానికి ఖర్చు పెడతావు, ధరించుకోవటానికి ఖర్చు పెడతావు. నీ విలాసాల కోసం, విందుల కోసం, ఆనందాల కోసం, సుఖాసాల కోసం, సంతోషాల కోసం ఎన్నిటినో చేస్తావు, ఎంతో ఖర్చు చేస్తావు. మరి దేవుని కోసం ఏమి చెయ్యవు. మరి నీ నుంచి ఫలాలు ఎలా వస్తాయి? ఫలిస్తున్నావా? మీ మీద ద్వేషంతో నేను చెప్పటం లేదు, మీరు బ్రతకాలన్న ప్రేమతోటి చెప్తున్నాను, మీరు జీవించాలన్న ఆశయంతో చెప్తున్నాను. జీవించిన నేను ఫలించాలి అని, మీరు కూడా ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మీ తండ్రి నిన్ను కన్నాడే, నిన్ను ఈ భూమి మీదకి పంపించాడే, అందమైన అపురూపమైన ఆకారాన్ని ఇచ్చాడే, ఆ కన్న తండ్రి ఇదిగో నువ్వు ఫలించాలని కోరుకుంటున్నాడు. ఫలించకపోతే నరుకుతానంటున్నాడు. గొడ్డలి ఎక్కడుంది? చెట్ల వేరున ఉంది. ఇదిగో ఫలించు. ఫలించకపోతే ఎప్పుడు లేపేస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు. నాకు ఇంకా వయసు ఉంది, బలం ఉంది అంటావా? నీకంటే బలవంతులు, నీకంటే ఆరోగ్యవంతులు, నీకంటే అందగాళ్ళు, ఐశ్వర్యవంతులు, గొప్ప గొప్ప వారు అనుకున్న వాళ్ళే వెళ్ళి గోరీల్లో పడుకొని నిద్రపోతున్నారు. మరలా తిరిగి రావడానికి లేదు. దేవుడు తలుచుకుంటే నువ్వెంత, నీ బ్రతుకెంత తెలుసా? దేవుడు తలుచుకుంటే మనం ఎంతండి, మన బ్రతుకెంతండి? క్షణమాత్రముండు జీవితం. ఈ క్షణం కోసం ఎందుకు తుచ్చమైన అభిలాషలకు ఏడ్చుకొని పోబడుతున్నావు? ఈడ్చుకొని పోబడుతున్నావు. నీ బ్రతుకును ఆగం చేసుకుంటున్నావు, నీ బ్రతుకును పాతాళానికి సిద్ధం చేసుకుంటున్నావు. ఆలోచించు. ఇదిగో దేవుడు నరికి వేయక ముందే, గొడ్డలి నీ దగ్గరికి రాకముందే నువ్వు మారు మనస్సు పొందు. మారకపోతే ఊరుకోడు. ఇది జామ చెట్టేనండి, జామకాయలు అస్సలే కాయదండి. ఎందుకండి? నరికేయి, తీసేయి. ఇది బొప్పాయి చెట్టు అండి, బొప్పాయి కాయలు అస్సలే కాయదు. ఉంచుతావా? ఇది మామిడి చెట్టు అండి, మామిడి కాయలే కాయదండి. సీజన్ వచ్చినా కాయదు, అన్సీజన్లో కాయదు, ఎప్పుడు కాయదు. అలాంటప్పుడు ఎందుకు ఈ గొడ్డుబోతు చెట్టు ఇంటి ముందు దరిద్రంగా కొట్టి పడేసేయి. పొయ్యిలోకి అన్నం వండుకోవటానికైనా పనికి వస్తుంది, లేదా ఏదన్నా వస్తువులు చేసుకోవటానికి పనికి వస్తుంది. ఎందుకు ఈ గొడ్డుబోతు చెట్టు తీసేయి అంటావు? నువ్వు పెంచుకున్న చెట్టు ఫలాలు ఇవ్వకపోతే తీసేసే జ్ఞానము నీకు ఉన్నప్పుడు, మరి దేవుడు, నువ్వు పెంచుకున్న కోడి గుడ్లు పెట్టకపోతే ఉంచుతావా? మనం పెంచుకున్న కోడి గుడ్లు పెట్టలేదనుకో, బాగా నువ్వు వేసిన గింజలన్నీ తింటుంది, అన్నీ తింటుంది, బాగా బలిసింది, బాగా 3 కేజీలు 4 కేజీలు బలిసింది, గుడ్లు పెట్టడం లేదు. ఏం చేస్తావు? కోసేయి. గుడ్లు పెట్టండి ఎందుకు? ఇది కోసేయి. మరి దేవుడు కూడా నిన్ను కోసేస్తే, ఇప్పుడు కోసేసాడనుకో, ఉన్న పాలన కోసేసాడనుకో, నీ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళతావు? భయంకరమైన అగ్నిగుండానికి వెళతావు. కళ్ళు తెరుచుకో, మనోనేత్రాలు వెలిగించుకొని ఇకనైనా దేవుని కోసం నీతి కార్యాలు చేయటానికి నీ బ్రతుకును సమర్పించు. లోకాసువార్త 3వ అధ్యాయం, చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. లోకాసువార్త 3వ అధ్యాయం 8వ వచనం. లోకాసువార్త 3వ అధ్యాయం 8వ వచనం. నువ్వు బాప్తిజం తీసుకున్నావు కదా, మారు మనసు పొందావు కదా, క్రీస్తులోనికి వచ్చావు కదా, సంఘములో చేర్చబడ్డావు కదా. ఇదిగో మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించండి. ఇదిగో మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించండి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి
అగ్నిలో వేయబడుతుంది. నువ్వు మంచి ఫలాలు ఫలించటం లేదా? నీతి ఫలాలు నీలో లేవా? జీవవృక్షంగా నువ్వు మారలేదా? ఇదిగో నీ కోసం నిత్యాగ్ని దండన ఎదురు చూస్తుంది. గొడ్డలి పెట్టి ఉన్నాడు. ఎక్కడ పెట్టాడు? పైన నరికితే మళ్ళా చిగురిస్తుంది, మరలా చిగురేసి ఎదుగుతుందని చెప్పి ఎక్కడ పెట్టాడు? చెట్టు వేరున పెట్టాడు, లోపల పెట్టాడు. నీకు కనపడదు అది. చెట్లు మనకు కనపడుతున్నాయి, పైన వేర్లు కనపడతాయా? కనపడవు. ఒక చెట్టును పూర్తిగా నిర్మూలన చేయాలంటే ఏం చేస్తారు? లోపలికి తవ్వి వేరులతో సహా తీసేస్తారు. ఇప్పుడు దేవుడు ఎక్కడ పెట్టాడు? ఏడ నా చుట్టుపక్కల ఏడ లేదే గొడ్డలి, నాకుందా అని చూసుకుంటున్నావేమో. ఆడ కాదు, ఆయన పెట్టేసాడ పెట్టాడు, వేరును పెట్టాడు. ఎప్పుడు లేపుతాడో తెలియదు. ప్రియ సోదరుడా సోదరి, ప్రియ సోదరుడా సోదరి, కనుక కన్నులు తెరుచుకో, హృదయాన్ని విశాలం చేయి, దేవుని వాక్యానికి చోటివ్వు. నీ మెదడులో, నీ మైండ్లో ఈ మాటలు దేవుడు నీకు వినిపిస్తున్నాడంటే ఈరోజు ఈ మాటలను బట్టి అయినా మనం మారాలి అని కోరుకుంటున్నాడు. మనం మారాలని, మనం ఒక జీవ వృక్షంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు జీవ వృక్షానివా? యాస్, క్రీస్తులోనికి వచ్చిన నేను జీవ వృక్షాన్ని చెప్పగలగాలి ధైర్యంగా. జీవవృక్ష ఫలాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వంట చేస్తారు, సెమినార్ వంట చేస్తారు. వారు శరీరాన్ని, దేవుడిచ్చిన శరీరాన్ని దేవుని పని కోసం వాడతారు. వందల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెడతారు దేవుని కోసం. ఎంతోమంది పురుషులు ఉన్నారు, వాళ్ళకి ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ మానుకొని సాయంత్రం 5 గంటలకల్లా చర్చి దగ్గరకు వచ్చి వీటన్నిటిని తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? జీవవృక్ష ఫలాలు. జీవవృక్ష ఫలాలు. మన టైటిల్ ఏంటి? మన టైటిల్ ఏంటి? నీతి ఫలము జీవవృక్షమా. ఇదిగో నీతిని విన్నారు ఈ క్రైస్ట్ చర్చి పిల్లలందరూ. ఎలా మారిపోయారు? జీవవృక్షాలుగా మారిపోయారు. జీవవృక్షాలు ఉన్నారా లేరా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. మీరే దేవునికి జీవవృక్షాలుగా మారాలి. దేవుడు కోరుకుంటుంది అదే. కనుక ప్రేమ దేవుని వర్లరా, మన జీవితాలను దేవుల్లో ఉన్నతంగా ఎదిగించుకోవాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జానన్నయ్య గారికి, మరి మాణిక్యమ్మ గారికి, వారి కుటుంబానికి, బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అనంతరం ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక వీడియో సాంగ్ వేస్తారు. ఆ సాంగ్ను చూసి కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు మీ పిల్లలతో మీ వాక్యముల నుంచి ఎన్నో సంగతులను సంభాషించాము తండ్రి, విన్నాము తండ్రి. విన్న మా హృదయాలు తండ్రి మార్చుకొని నీతిమంతులుగా జీవించే జీవ వృక్షాలుగా సమాజంలో తండ్రి ఎదుగుటకు సహాయం చేయండి. ఇటు పరలోకములో, అటు పరలోకములోను, ఇటు భూమి మీదను తండ్రి మేము జీవించే వారముగా ఉండుటకు సహాయం చేయండి. మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మమ్మలను నీతిమంతులుగా మార్చి జీవ వృక్షాలుగా నిలవబెట్టిన విధానము కొరకే కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం కోసం కష్టపడిన, పనిచేసిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొనండి తండ్రి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమను మీరు నింపండి తండ్రి. మీ కృపలో భద్రపరచండి. బిడ్డలందరూ తిరిగి వెళుచుండగా ప్రయాణాల్లో తోడుగా ఉండండి. వారి వారి ప్రాంతాలకు క్షేమముగా చేరినట్లు సహాయం చేయండి. ఈ కార్యక్రమం వలన తండ్రి ఈ ప్రాంతంలో ఎందరైతే ఈ మాటలు విన్నారో, మైక్ శబ్దం ద్వారా విన్నారో, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ ప్రాంతంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని కోరుకుంటూ వేడుకుంటూ, ఈ కుటుంబానికి రావాల్సిన పరసంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా నిండుగా అనుగ్రహించండి. మాణిక్యమ్మ గారిని, జానన్నయ్య గారిని ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలను, వారిని ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలను, వారి కుటుంబాలను క్షేమముగా కాపాడమని కోరుకుంటూ వేడుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. రెడీగా ఉందయా? అట్లా
the cities of Sodom and Gomorrah. Jehovah said, Because the crime of Sodom and Gomorrah is great, and because their sin is very grievous, I will go down and see the cities of Sodom and Gomorrah were full of evil, licentiousness, rampant with murder and indulgence in extravagant pleasures. They reached the point of clamoring against God, of fighting against him, and waging his disposition. Where are the men which came into you this night? Bring them out to us, that we may know them. ఇలలో నీతిమంతునికి సతి అయినది, ఆమె వెనుకకు తిరిగి బలి అయినది. తన ప్రాణం రక్షించుకున్నాననుకున్నది, దేవుని మాటే ఆమె వినుకున్నది. తన ప్రాణం రక్షించుకున్నాననుకున్నది, దేవుని మాటే ఆమె వినుకున్నది. సేవకుని భార్యైనా నీతిమంతురాలైనా దేవుని మాటను మీరితే ప్రాణం పోతుంది. ఇలలో నీతిమంతునికి సతి అయినది, ఆమె వెనుకకు తిరిగి బలి అయినది. పెళ్లి చేసుకొని ఇల్లు కట్టుకొని నారు నాటుకొని ప్రాణం కొరకే బ్రతికావు. వ్యాపారం చేసుకొని లాభాన్ని కమ్ముకొని కట్నం తీసుకొని ప్రాణం కొరకే బ్రతికావు. నీ ప్రాణం నీకు కాదు అని, నీ ప్రాణం తన కోసమని, తన నిమిత్తం ఈ ప్రాణమని ఇవ్వాలి సువార్తకని తన ప్రాణం రక్షించుకున్నాననుకున్నది. దేవుని మాటే ఆమె వినుకున్నది. సేవకుని భార్యైనా నీతిమంతురాలైనా దేవుని మాటను మీరితే ప్రాణం పోతుంది. ఇలలో నీతిమంతునికి సతి అయినది, ఆమె వెనుకకు తిరిగి బలి అయినది. I want the head of John the Baptist. కయ్యను వాలే ఉండవద్దని, ఎవరి ప్రాణం తనలాగే తీయవద్దని, ప్రాణం తీసే అధికారం నీకు లేదని, ప్రాణమిస్తేనే పరలోకం దక్కుతుందని, నీ ప్రాణం తీసే హక్కు లేదు అని, నీ ప్రాణం నీవే తీయకూడదని, ప్రాణం ఇచ్చింది నీకు దేవుడని, ప్రాణం ఇవ్వాలి తన కోసమని, ప్రభువు నందే మృతి పొందాలని రాసేశాడు, తన కోసం ప్రాణం పెట్టాలి
చెప్పేశాడు. సేవకుని భార్యైనా దేవుని నమ్మిన వారైనా దేహం దేవునికివ్వనంటే ప్రాణం పోతుంది. ఇలలో నీతిమంతునికి సతి అయినది, ఆమె వెనుకకు తిరిగి బలి అయినది.